రుణమాఫీ చేయకపోతే రాజీనామాకు సీఎం సిద్ధమా? అబద్ధాల పునాదులపై అధికారంలోకి వచ్చారు. కాంగ్రెస్ అంటే కరువు కోతలు కష్టాలు, మీ హామీలే మీకు భస్మాసుర హస్తాలు అవుతాయి. భారాస సీనియర్ నేత హరీష్ రావు ధ్వజం అని చెప్పేసి దేవులను కూడా రాజకీయాలకు వాడుకుంటున్నారు. రైతు బంధు సాయమే సరిగ్గా ఇవ్వలేదు, ఆగస్టు 15 లోపు రుణమాఫీ చేస్తా అంటూ ఎవరి చెవులో పూలు పెడతారు. ఏకకాలంలో 39,000 కోట్ల పంట రుణాలు మాఫీ చేయకపోతే మీ పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నారా అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉద్దేశించి భారాస సీనియర్ నాయకుడు హరీష్ రావు సవాల్ చేసిండ్రు. డిసెంబర్ 9న రుణమాఫీ చేస్తానన్నారు. 100 రోజుల్లో 6 గ్యారంటీలకు చట్టబద్ధత తెస్తానన్నారు. మొదటి సంవత్సర సంతకం ఏమైంది? అబద్ధాల పునాదుల మీద అధికారులు ముఖచ్చిరంటూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తిరు హరీష్ రావు రేవంత్ రెడ్డి మీద. మరి ఇదివరకు ఇత్తమన్న రైతు బందే దిక్కులేదు. వీళ్ళు ఏకకాలంలో రైతు బంధుకు అవసరమయ్యేటి ఏందొల్లా 7,700 కోట్లు. ఇక మళ్ళీ 5 ఎకరాల లోపు ఉన్న వాళ్ళకి ఇస్తాం, 10 ఎకరాల లోపు ఉన్న వాళ్ళకి ఇస్తాం అంటే కట్ ఆఫ్ పెట్టుకుంటే కమ్సే కమ్ ఒక 5,000 కోట్లన్నా అవసరపడతాయి. ఇది మొత్తం మీద వాళ్లకు రైతు బంధు పైసలే ఇయ్య సాతగాలే. ఏకకాలంలో 39,000 కోట్ల రుణమాఫీ ఎట్లా చేస్తారు వీళ్ళు చెప్పాలి కదా. 2,000 పింఛన్ 4,000 అన్నారు, అది అటకెక్కిచ్చిర్రు, అది అటే పాయే. ఇక తర్వాత ఈ రైతు రుణమాఫీ అని అన్నారు కదా, డిసెంబర్ 9 తారీఖు నాడు అధికారంలోకి వస్తా మొదగాల సంతకం దాని మీదే పెడతా, ఏకకాలంలో ప్రతి రైతుకు 2 లక్షల రుణమాఫీ చేస్తా అని చెప్పేసి రైతులు ఎవరైతే అదివారకే రుణమాఫీ అయి ఉన్న రైతులను రెచ్చగొట్టి వాళ్ళు కటాఫ్ ఇంకా కొత్త డ్రామా కనబడుతుంది మనం జర్ర ముంగడికి పోయినాక. ఈ 4 నెలల పొద్దుల ఏదైతే ముందుగాల చేస్తామనన్నా 4 నెలల పొద్దుల ముందుగాల చేస్తామని అన్నారు రైతు రుణమాఫీ 2 లక్షల ఏకకాల రుణమాఫీ. ఈ పోయిన 4 నెలల పొద్దుల ఆ డీటెయిల్స్ తెప్పించుకునే సాత కాలేదు కానీ ఏది ఎంతవరకు పంట రుణాలు ఏవి తీసుకున్నారు రైతుల డీటెయిల్స్ ఇవ్వండి, ఏ రైతుకు ఎన్ని రుణాలు ఉన్నాయని చెప్పేసి డీటెయిల్స్ ఇవ్వమని బ్యాంకులను అడగని రాష్ట్ర సర్కార్ ఈ 4 నెలల్లో ఈ ఎన్నికల స్టంట్లో భాగంగా ఈ ఎలక్షన్ కోడ్ అమల్లో ఉండంగానే వాళ్ళు పంట రుణాలు ఏవైతే ఉన్నాయో ఆ లెక్కలన్నీ బ్యాంకుకి అప్పచెప్పుర్రి. ఎన్ని డ్రామాలు ప్లే చేస్తుండ్రు చూడుండ్రి, ఎంత అమాయకులను చేస్తారు జనాలను. వీళ్ళకు 5,000 కోట్లే దేని శాత కాలేదు, శాత కాలేదు. పంట రైతు బంధు ఇంకా పంట పెట్టుబడి సాయం ఇంకా సగం మందికి అందనే లేదు. వాళ్ళు 93% మందికి ఇచ్చినామని అంటారు. ఇంకా 2 ఎకరాలు ఉన్న వాళ్ళకి కూడా ఇంకా పడలే, 1 ఎకరం 4 గుంటలు ఉన్న వాళ్ళకి కూడా ఇంకా పడలే. ఇవేదో నేను ఆశామాసిగా ఉత్తపచ్చిగా చెప్తున్నాయి కావు, గ్రౌండ్ లో చూసిన లెక్కలు ఇవి. రైతుల దగ్గర నుంచి స్వయాన వివరాలు సేకరించి మాట్లాడిన మాటలు ఇవి, ఉత్తమచ్చిగా మాట్లాడతలే రైట్. ఇక వీళ్ళట ఏమో అంటారు కదా, అది కన్న తల్లికి అన్నం పెట్టినోడు పిన్నమ్మకు బంగారు గాజులు చేపిస్తా అన్నాడట. ఉట్టికి ఎగరలేనమ్మ ఉట్టందుకోలేనమ్మ స్వర్గానికి నిచ్చనేస్తా అన్నదట. ఇగో గట్లనే ఉన్నది కాంగ్రెస్ వాళ్ళ తీరు వ్యవహారం. మరి నువ్వు 15 ఆగస్టు లోపు రుణమాఫీ చేయకపోతే రాజీనామాకు సిద్ధంగా ఉన్నవా అని బీఆర్ఎస్ ప్రధానంగా సవాల్ ఇస్తుంది. మరి దానికి కౌంటర్గా ఏం సమాధానం చెప్తారో మీరే నిర్ణయం తీసుకోవాలి. మొత్తం మీద మరి దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. 4 నెలల్లో తెలంగాణ ఆగం, 10 ఏళ్ల తర్వాత మళ్ళీ తాగునీటి కష్టాలు. కాంగ్రెస్ బీజేపీలను నమ్మితే నట్టేట మునుగుడే. బీఆర్ఎస్ రోడ్ షోలో నేతలు భారీగా హాజరైన జనం. అబద్ధాల హామీలు 6 గ్యారంటీల పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ వాటిని పట్టించుకోవడం లేదని బీఆర్ఎస్ నేత మాజీ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ విమర్శించారు. అధికారంలోకి వచ్చి 4 నెలలు అవుతున్న గ్యారంటీల అమల్లో విఫలమైన కాంగ్రెస్ పార్టీ అంటే ఏమిటో ప్రజలకు ఇప్పటికే అర్థమైందని అన్నారు అని చెప్పేసి ఇప్పుడు 4 నెలలకే కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తారు, కాంగ్రెస్ పార్టీ మీద వడ్డరు అని చెప్పేసి కొంతమంది మాట్లాడుతున్నారు కదా. అసొంటాలకు నేను సమాధానం చెప్తున్నా. వీళ్ళే కదా నొల్లా 100 రోజులలో వచ్చిన 100 రోజులలో అమలు చేస్తామని చెప్పింది వీళ్ళే కదా. వాళ్ళు చెప్పకపోతే ఇలా ప్రజలు ఎందుకు ప్రశ్నిస్తురు, మాలాంటోళ్ళు ఎందుకు అడుగుదురు? మీరు ప్రధానంగా ఎన్నికల ప్రచారంలో తీసుకుపోయిన 6 గ్యారంటీలను 100 రోజులలోనే అమలు చేస్తాం, 100 రోజులలోనే అమలు చేస్తామని చెప్పేసి మీరే కదా చెప్పింది. మీరు చెప్పకపోతే ఎందుకు అడుగుతుండ్రి? ఓ 6 నెలలు లేకపోతే ఓ 9 నెలలు టైం పెట్టుకొని ఉండ్రి. ఏదో అంటారు కదా అగడబడ్డాము ఇంకేమో చేసింది అన్నట్టు మొత్తం మీద అగడగడి చేసిండ్రు. ఇలా ప్రశ్నిస్తేనేమో మమ్మల్ని ప్రశ్నిస్తారు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. మీరు చెప్పిన విధానానికి ప్రశ్నియకపోతే ఏం చేస్తారు సార్లు?